బీఆర్ఎస్లో కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని గులాబీ బాస్ కూడా తన కుమార్ని ప్రమోట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వరంగల్లో జరిగిన పార్టీ రజతోత్సవ సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ ఆయనకే ప్రత్యేక స్థానం దక్కింది. వరంగల్లో జరిగిన రజతోత్సవ సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తండ్రి కొడుకులు సమానంగా హైలైట్ అయ్యారు. కానీ ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు బొమ్మ ఎక్కడా కనిపించలేదు. దీంతో డిస్కషన్స్ మొదలయ్యాయి. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సొంత పార్టీ పెట్టబోతున్నారన్న సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అయి 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరి భేటీపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ భేటీకి కొనసాగింపుగా తాజాగా హరీష్ ఇంటికి కేటీఆర్ రావడం ఆసక్తి రేపుతోంది. గులాబీ పార్టీ మాజీ మంత్రులైన బావా బామర్దులు భేటీ రాజకీయ చర్చకు దారితీస్తోంది. అసలు ఎందుకు భేటీ అయ్యారు? అప్పుడే ఎందుకు కావాల్సి వచ్చింది? పార్టీలో ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్గా మారింది. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇటీవల కాలంలో గులాబీ పార్టీపై రోజుకో సరికొత్త చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో హరీష్ రావు కేటీఆర్ల భేటీలతో జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం, బావా బామ్మర్దులు ఇద్దరూ కలిసి సుదీర్ఘంగా సుమారు 2 గంటలకు పైగా చర్చలు జరపడంతో ఏం చర్చించారు అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఆ భేటీకి కొనసాగింపుగా తాజాగా హరీష్ ఇంటికి వెళ్ళి కేటీఆర్ భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కలవడానికి కారణం ఏంటనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. తాజా పరిణామాలు రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అదేవిధంగా హరీష్ రావు తండ్రి అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ కావడంతో కేటీఆర్ పరామర్శకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని, హరీష్ రావు పార్టీ మారే యోచనలో ఉన్నారని, కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరీష్ రావు పార్టీ మారుతున్నారని, పార్టీ అధిష్టానం కేటీఆర్తో గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేసేస్తున్నాయి. అంతేకాకుండా వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభా బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తామని తొలుత పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత హరీష్ రావు చెప్పిన స్థలంలో కాకుండా మరో చోట సభ నిర్వహించడం, సభా బ్యానర్లో కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటోలకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి ఇద్దరూ భేటీ అయ్యారని పార్టీ వర్గాలంటున్నాయి. కుటుంబంలో ఎవరి మధ్య విభేదాలు లేవని, అంతా కలిసికట్టుగా ఉన్నామని మెసేజ్ ఇవ్వడానికి భేటీ అయ్యారని గులాబీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా పార్టీ పగ్గాలు కేటీఆర్కి అప్పగించినా స్వాగతిస్తానని, పార్టీ అధినేత కేసీఆర్ గీసిన లైన్ దాటనని ఇప్పటికే హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్తో బీఆర్ఎస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, దాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని కేటీఆర్, హరీష్ రావులు నిర్ణయించుకున్నారట. వరంగల్ సభ సక్సెస్తో పార్టీ కేడర్లోనూ జోష్ వచ్చిందని, అదేవిధంగా ముందుకు పోదామని, బలమైన ప్రతిపక్షంగా ఉన్న పార్టీని బలహీనం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పనుతోందని, దాన్ని తిప్పికొట్టాలని వారిద్దరూ ఫిక్స్ అయ్యారట. ప్రభుత్వంపై ఎదురుదాడి చేద్దామని, పార్టీ కేడర్లోనూ మరింత జోష్ నింపుదామని ఇద్దరు చర్చించినట్లు సమాచారం. భవిష్యత్తులో సాగునీటి రంగంపైన పోరాట బాట పట్టాలని, అందుకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బావా బామర్దుల భేటీ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఇద్దరు కీలక నేతల కలయికతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందట. మొత్తానికి ఈ భేటీలో పార్టీకి సంబంధించి చర్చలే కొనసాగాయి కానీ ఎటువంటి పొరపచ్చాలు లేవు అన్నది క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ అయిందా అన్న ఆసక్తి కలిగింది అందరిలోనూ. అయితే మొత్తానికి బావా బామర్దుల భేటీతో అప్పటికు వరకు ప్రచారంలో ఉన్నటువంటి అనేక విషయాలకి చెక్ పెట్టినట్లయింది. వీరిద్దరూ పార్టీ పరంగా మాట్లాడుకున్నట్లుగాను, కుటుంబాల్లో ఎలాంటి పొరపచ్చాలు లేవని తేల్చి చెప్పేశారు.